ఓం శాంతి. మురళీ డేట్ 2/11/2025. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 31/10/2007. మీ శ్రేష్ట స్వమానం యొక్క ఆత్మిక నశాలో ఉంటూ అసంభవాన్ని సంభవం చేస్తూ నిశ్చింత చక్రవర్తిగా అవ్వండి. ఈరోజు బాబ్ దాదా నలువైపులా ఉన్న తన శ్రేష్ట స్వమానధారి విశేషమైన పిల్లల్ని చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి స్వమానం ఎంత విశేషమైనది అంటే ఇలాంటి స్వమానం విశ్వంలో ఇక ఏ ఆత్మకి కూడా ఉండవు. మీరందరూ విశ్వాత్మలకు పూర్వజులు మరియు పూజ్యులుగా కూడా అయ్యారు. మొత్తం సృష్టి రూపీ వృక్షం యొక్క వేర్లలో ఆధారమూర్తులైన మీరే ఉన్నారు. మీరు పూర్తి విశ్వానికి పూర్వజులు అనగా మొదటి రచన. బాబ్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరి విశేషతను చూసి సంతోషిస్తున్నారు. చిన్న పిల్లలు కాని వృద్ధ మాతలు కాని ప్రవృత్తిలో ఉన్న వారిని కాని ప్రతి ఒక్కరికి వేరువేరు విశేషతలున్నాయి. ఈ రోజుల్లో ఎంత గొప్ప వైజ్ఞానికులైనా ప్రపంచ లెక్కతో విశేషమైన వారు అయినా కాని వారు ప్రకృతి జీతులుగా అయితే అయ్యారు. చంద్రుని వరకు కూడా చేరుకున్నారు. కాని ఇంత చిన్న జ్యోతి స్వరూప ఆత్మను గుర్తించలేకపోయారు. కానిక్కడ చిన్న పిల్లలకు కూడా నేను ఆత్మను జ్యోతిర్బిందువుని అని తెలుసు. నేను ఆత్మను అని నషాతో చెప్తారు. ఎంత గొప్ప మహాత్మలుగా అయినా ఉండవచ్చు. కాని బ్రాహ్మణ మాతలు మేము పరమాత్ముణ్ణి పొందాము అని నషాతో చెప్తారు. పొందారు కదా. కాని మహాత్మలు ఏమంటారు? పరమాత్ముణ్ణి పొందటం చాలా కష్టము అంటారు. ప్రవృత్తిలోని వారు ఛాలెంజ్ చేశారు. మేమంతా ప్రవృత్తిలో ఉంటూ తోడుగా కలిసి ఉంటూ పవిత్రంగా ఉంటాము. ఎందుకంటే మా మధ్యలో బాబా ఉన్నారు కనుక ఇరువురుము తోడుగా ఉంటూ కూడా సహజంగా పవిత్రంగా ఉండగలము. ఎందుకంటే పవిత్రత మా స్వధర్మము. పరధర్మం కష్టమనిపిస్తుంది, స్వధర్మం సహజమనిపిస్తుంది. మనుషులు ఏమని అంటారు? అగ్ని మరియు దూది తోడుగా ఉండలేవు, చాలా కష్టము అని అంటారు. కానీ మీరేమంటారు? చాలా సహజము అని అంటారు. ప్రారంభంలో మీ అందరిది ఒకే పాట ఉండేది. ఎంత పెద్ద సేట్ అయినా స్వామి అయినా కాని ఒక్క భగవంతుణ్ణి తెలుసుకోలేదు. చిన్న బిందువైన ఆత్మను తెలుసుకోలేదు. కాని పిల్లలైన మీరందరూ తెలుసుకున్నారు, పొందారు. అసంభవము సంభవమే అని నిశ్చయము మరియు నషాతో చెప్తారు. బాబ్దాదా కూడా పిల్లల ప్రతి ఒక్కరిని విజయీ రత్నంగా చూసి హర్షిస్తున్నారు. ఎందుకంటే పిల్లలు ధైర్యం చేస్తే తండ్రి సహయోగం ఇస్తారు. కనుక ప్రపంచంలోని వారికి ఏ విషయాలైతే అసంభవమో
అవి మీకు సహజంగా మరియు సంభవంగా అయిపోయాయి. మేం పరమాత్మకు డైరెక్ట్ పిల్లలము అనే నష ఉంటుందా? ఈ నష కారణంగా, నిశ్చయం కారణంగా, పరమాత్మకు పిల్లలైన కారణంగా మాయ నుండి కూడా రక్షింపబడి ఉన్నారు. పిల్లలుగా అవటము అనగా సహజంగా రక్షింపబడటం. మీరు పిల్లలు కనుకనే అన్ని విఘ్నాల నుండి, సమస్యల నుండి రక్షింపబడి ఉన్నారు. మరి మీకు ఇంతటి మీ స్వమానం గురించి తెలుసు కదా? మీకు సహజం ఎందుకు? ఎందుకంటే మీరు సైలెన్స్ శక్తి ద్వారా పరివర్తన శక్తిని కార్యంలో ఉపయోగిస్తారు. నెగటివ్ ని పాజిటివ్ లోకి పరివర్తన చేసుకుంటారు. మాయ ఎంతగా సమస్య రూపంలో వచ్చినా మీరు పరివర్తన శక్తి ద్వారా, సైలెన్స్ శక్తి ద్వారా సమస్యను సమాధాన స్వరూపంగా చేసుకున్నారు. కారణాన్ని నివారణ రూపంలోకి మారుస్తారు. ఇంత శక్తి ఉంది కదా, కోర్సు కూడా చేయిస్తారు కదా, నెగటివ్ ని పాజిటివ్ గా చేసుకునే విధిని నేర్పిస్తారు. ఈ పరివర్తన శక్తి మీకు తండ్రి ద్వారా వారసత్వ రూపంలో లభించింది. కేవలం ఒక శక్తియే కాదు, సర్వశక్తులు పరమాత్మ నుండి వారసత్వంగా లభించాయి. అందుకే బాప్ దాదా ప్రతిరోజు చెప్తూ ఉంటారు. మీరు ప్రతిరోజు మురళిని వింటారు కదా. ప్రతిరోజు బాప్ దాదా ఇదే చెప్తూ ఉంటారు. బాబాని స్మృతి చెయ్యండి మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యండి. బాబా స్మృతి కూడా సహజంగా ఎందుకొస్తుంది? ఎప్పుడైతే వారసత్వ ప్రాప్తిని గుర్తు చేసుకుంటారో ఆ ప్రాప్తి కారణంగా బాబా స్మృతి కూడా సహజంగా వచ్చేస్తుంది. ఏది పొందాలో అది పొందేశాము అనే ఆత్మిక గర్వం పిల్లల ప్రతి ఒక్కరికి ఉంది. మరియు మనస్సులో ఇదే పాట పాడుకుంటారు. అందరి మనస్సుల్లో ఈ పాట స్వతహాగా మ్రోగుతూ ఉంది కదా. నష ఉందా? ఎంతెంత ఈ నషాలో ఉంటారో నషాకి గుర్తు నిశ్చింతంగా ఉంటారు. ఒకవేళ సంకల్పంలో కానీ, మాటలలో కానీ, సంబంధ సంపర్కంలో కానీ ఏ రకంగా చింత ఉన్నా నష లేనట్లే. బాప్ దాదా మిమ్మల్ని నిశ్చింత చక్రవర్తులుగా చేశారు. చెప్పండి, నిశ్చింత చక్రవర్తులుగా ఉన్నారా? నిశ్చింత చక్రవర్తులుగా ఉన్నవారు చేతులెత్తండి. నిశ్చింతంగా ఉన్నారా? లేక అప్పుడప్పుడు చింత వచ్చేస్తుందా? బాబా తండ్రి నిశ్చింతంగా ఉన్నప్పుడు ఇక పిల్లలకు ఏ చింత ఉంది? మీ అన్ని చింతలు లేక ఏ ప్రకారమైన బరువున్నా బాప్ దాదాకు ఇచ్చేయండి అని బాప్ దాదా అయితే చెప్పేశారు. తండ్రి సాగరుడు కదా, కనుక మొత్తం బరువంతా ఇమిడిపోతుంది. బాప్ దాదా అప్పుడప్పుడు పిల్లలు పాడే ఒక పాట విని నవ్వుకుంటారు. ఆ పాట ఏదో తెలుసా?
ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, అప్పుడప్పుడైతే ఇలా పాడతారు కదా. బాప్ దాదా వింటూ ఉంటారు. కానీ బాప్ దాదా పిల్లలందరికీ ఇదే చెప్తున్నారు. ఓ మధురమైన పిల్లలు, అల్లారి ముద్దు పిల్లలు, సాక్షి దృష్టా స్థితి అనే సీటుపై సెట్ అవ్వండి. సీటుపై సెట్ అయ్యి ఆటని చూడండి. అప్పుడు వాహ వాహ అని చాలా మజా అనిపిస్తుంది. త్రికాలదర్శి స్థితిలో స్థితైపోండి. సీటు నుండి కిందకి వస్తారు కనుకనే అప్సెట్ అవుతారు. సెట్ అయ్యుంటే అప్సెట్ అవ్వరు. ఈ 3 విషయాలు పిల్లలకు అలజడ కలిగిస్తాయి. 1 చంచలమైన మనస్సు, 2 భ్రమించే బుద్ధి, 3 పాత సంస్కారాలు. బాప్ దాదాకు పిల్లల యొక్క ప్రతి విషయం విని నవ్వొస్తుంది. అది ఏ విషయమో తెలుసా? బాబా ఏం చెయ్యాలి, నా పాత సంస్కారం కదా అని అంటారు. బాప్ దాదా చిరునవ్వు నవ్వుతారు. నా సంస్కారమని అంటున్నారంటే నాదిగా చేసుకున్నట్లే కదా. కనుక నాది అనే దానిపై అధికారమైతే ఉండనే ఉంటుంది. పాత సంస్కారాన్ని నాదిగా చేసుకున్నప్పుడు నాది అనే స్థానం ఏదైతే తీసుకుంటుంది కదా. బ్రాహ్మణులు నా సంస్కారము అని అనచ్చా? నాది నాది అని అన్నారు కనుక ఆ నాది అనేది స్థానాన్ని ఏర్పరచుకుంది. బ్రాహ్మణులైన మీరు నాది అని అనకూడదు. ఇవి గత జీవితపు సంస్కారాలు. శూద్ర జీవితంలోని సంస్కారాలు బ్రాహ్మణ జీవితానివి కాదు. నాది నాది అని అన్నారు కనుక అవి కూడా అధికారంతో కూర్చుంటాయి. బ్రాహ్మణ జీవితం యొక్క శ్రేష్ఠ సంస్కారాల గురించి తెలుసు కదా. అంతేకాక వేటినైతే మీరు పాత సంస్కారాలు అని అంటున్నారో అవి కూడా పాతవి కాదు. అనాది మరియు ఆది సంస్కారాలే శ్రేష్ఠ ఆత్మలైన మీ పాత కంటే పాత సంస్కారాలు. ఇవైతే ద్వాపర యుగం అనగా మధ్య సంస్కారాలు. కనుక మధ్యకాలపు సంస్కారాలను బాబా సహయోగం ద్వారా సమాప్తం చెయ్యటం కష్టమేమీ కాదు. కానీ ఏమవుతుంది? బాబా ఎవరైతే సదా మీతో కంబైన్డ్ గా ఉన్నారో వారిని కంబైన్డ్ గా తెలుసుకొని సహయోగం తీసుకోరు. కంబైన్డ్ అంటే అర్థమే సమయానికి సహయోగి. కానీ సమయానికి సహయోగం తీసుకోని కారణంగా మధ్యకాలపు సంస్కారాలు మహానుగా అయిపోతాయి. పిల్లలందరూ బాప్ దాదా ప్రేమకు పాత్రులు, అధికారులు అని బాప్ దాదాకు తెలుసు. ప్రేమ కారణంగానే అందరూ వచ్చి చేరుకున్నారు అని తండ్రికి తెలుసు. విదేశం నుండి వచ్చిన, దేశం నుండి వచ్చిన అందరూ పరమాత్మ ప్రేమకు ఆకర్షింపబడి మీ ఇంటికి చేరుకున్నారు. ప్రేమ విషయంలో మెజారిటీ పాస్ అయ్యారు అని
బాబ్ దాదాకి కూడా తెలుసు. విదేశం నుండి ప్రేమ అనే విమానంలో వచ్చి చేరుకున్నారు. చెప్పండి, అందరూ ప్రేమ అనే సూత్రంలో బంధింపబడి ఇక్కడకు వచ్చి చేరుకున్నారు కదా. ఈ పరమాత్మ ప్రేమ హృదయానికి విశ్రాంతినిచ్చేది. ఇక్కడికి మొదటిసారి వచ్చిన వారు చేతులెత్తండి, చేతులు ఊపండి. భలే విచ్చేశారు, స్వాగతం. ఇప్పుడు బాబ్ దాదా హోంవర్క్ ఇచ్చారు కదా. ఆ హోంవర్క్ గుర్తుందా, గుర్తున్నదా? బాబ్ దాదా వద్దకు చాలా వైపుల నుండి రిజల్ట్ వచ్చింది. అందరి రిజల్ట్ రాలేదు, కొంతమందిది ఎంత శాతమో కూడా వచ్చింది. కానీ ఇప్పుడేం చెయ్యాలి? బాబ్ దాదా ఏం కోరుకుంటున్నారు? బాబ్ దాదా ఏం కోరుకుంటున్నారు అంటే మీరందరూ పూజ్యనీయ ఆత్మలు. పూజ్యనీయ ఆత్మల విశేషమైన లక్షణం ఆశీర్వాదాలు ఇవ్వటమే. మీరందరూ పూజ్యనీయ ఆత్మలము అని మీకు తెలుసు. ఆశీర్వాదాలు ఇవ్వటమనగా ఆశీర్వాదాలు తీసుకోవటము అని అర్థం. ఎవరైతే ఆశీర్వాదాలు ఇస్తారో, ఎవరికి ఇస్తారో వారి హృదయం నుండి పదే పదే ఆశీర్వాదాలు ఇచ్చిన వారి పట్ల ఆశీర్వాదాలు వెలువడతాయి. కనుక ఓ పూజ్య ఆత్మలు, మీ నిజ సంస్కారం ఆశీర్వాదాలు ఇవ్వటం. మీ అనాది సంస్కారమే ఆశీర్వాదాలు ఇవ్వటం. మీ జడ చిత్రాలే ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నప్పుడు చైతన్య పూజ్య ఆత్మలైన మీకు ఆశీర్వాదాలు ఇవ్వటము అనేది సహజ సంస్కారంగా ఉండాలి. దీనిని నా సంస్కారము అని అనండి. మధ్యలో అనగా ద్వాపరిగ సంస్కారాలు సహజ సంస్కారాలుగా అయిపోయాయి. వాస్తవానికి ఆశీర్వాదాలు ఇచ్చే సంస్కారమే మీ సహజ స్వభావం. ఎవరికైనా ఆశీర్వాదాలిచ్చినప్పుడు ఆ ఆత్మ ఎంతగా సంతోషిస్తుంది. ఆ సంతోషపు వాయుమండలము ఎంత సుఖదాయిగా ఉంటుంది. కనుక ఎవరైతే హోంవర్క్ చేశారో వారందరికీ, వారు వచ్చినా రాకపోయినా అందరూ బాబ్ దాదా ఎదురుగా ఉన్నారు. మరియు వారికి బాబ్ దాదా శుభాకాంక్షలిస్తున్నారు. హోంవర్క్ చేసిన వారు దానిని మీ సహజ స్వభావంగా చేసుకొని ఇక ముందు కూడా చేస్తూ ఉండండి. ఎవరైతే ఎంతో కొంత చేశారో వారు మరియు చెయ్యని వారందరూ కూడా స్వయాన్ని సదా నేను పూజ్య ఆత్మను, నేను తండ్రి శ్రీమతాన్ని అనుసరించే విశేష ఆత్మను అనే స్మృతిని పదే పదే మీ స్మృతి మరియు స్వరూపంలోకి తీసుకురండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని మీరు ఎలా తయారయ్యేవారు అని అడిగితే మేము లక్ష్మీనారాయణలుగా అవుతాము అని అంటారు. సీతారాములుగా అవుతామని ఎవరూ చేతులెత్తరు. మీకు 16 కళల వారిగా అవ్వాలి అన్న లక్ష్యమే ఉంది. 16 కళలు అనగా పరమ పూజ్యులు.
పూజ్య ఆత్మల కర్తవ్యమే ఆశీర్వాదాలు ఇవ్వటం. ఈ సంస్కారాన్ని నడుస్తూ తిరుగు సహజంగా మరియు సదాకాలం కోసం తయారు చేసుకోండి. మీరు పూజ్యులుగా 16 కళల సంపన్నులుగా ఉండనే ఉన్నారు. మీ లక్ష్యమైతే ఇదే కదా. బాప్ దాదా సంతోషిస్తున్నారు. ఎవరైతే హోంవర్క్ చేశారో వారు తమ మస్తకంలో విజయ తిలకాన్ని తండ్రి ద్వారా దిద్దుకున్నారు. అంతేకాకుండా సేవా సమాచారం కూడా బాబ్దాదా వద్దకు అన్ని వైపుల నుండి, అన్ని వర్గాల నుండి, సెంటర్ల నుండి చాలా మంచి ఫలితంతో చేరుకుంది. కనుక హోంవర్క్ చేసినందుకు శుభాకాంక్షలు మరియు దానితో పాటు సేవ కోసం కూడా శుభాకాంక్షలు. పదమ రెట్లు శుభాకాంక్షలు. బాప్ దాదా చూశారు, గ్రామంలో సందేశమిచ్చే సేవ చాలా మంచి పద్ధతితో చాలా ప్రాంతాలలో చేశారు. ఈ సేవ కూడా దయార్థ హృదయులై ఉల్లాస ఉత్సాహాలతో చేశారు. కనుక రిజల్ట్ కూడా మంచిగా కనిపిస్తుంది. మీరు శ్రమతో కాకుండా తండ్రిపై ప్రేమతో అనగా సందేశం ఇవ్వాలి అని ప్రేమతో సేవ చేశారు. కనుక ఆ ప్రేమకు రిటర్న్ గా సేవాదారులందరికీ స్వతహాగానే తండ్రి నుండి పదమ రెట్ల ప్రేమ ప్రాప్తి అవుతూ ఉంటుంది. అందరూ తమ ప్రియమైన దాదీని చాలా స్నేహంతో గుర్తు చేసుకుంటారు. దాది యొక్క ప్రేమకు రిటర్న్ ఇస్తున్నారు. ఈ ప్రేమ యొక్క సుగంధం బాప్ దాదా వద్దకు చాలా మంచి రీతిగా చేరుకుంటుంది. ఇప్పుడు ఏ కార్యాలైతే మధుబనంలో జరుగుతున్నాయో, విదేశీలవి కాని భారతవాసీలవి కాని, ఆ కార్యాలన్నీ పరస్పరం సహయోగం, గౌరవం ఆధారంతో చాలా బాగా సఫలమయ్యాయి. మరియు ఇక ముందు జరిగే కార్యాలు కూడా సఫలమయ్యే ఉన్నాయి. ఎందుకంటే సఫలత మీ కంఠహారం. మీరు బాబాకి కూడా కంఠహారం. బాబా స్మృతి ఇప్పించారు. మీరు ఎప్పుడూ కూడా ఓడిపోకూడదు. ఎందుకంటే మీరు తండ్రికి కంఠహారం. కంఠహారంగా ఉన్నవారు ఎప్పుడూ ఓడిపోరు. మరి హారంగా అవ్వాలా లేక ఓడిపోవాలా? ఓడిపోకూడదు కదా. హారంగా అవ్వటం బాగుంటుంది కదా. కనుక ఎప్పుడూ ఓడిపోకండి. ఓడిపోయేవారైతే అనేక మంది ఆత్మలు ఉన్నారు. కానీ మీరు హారంగా అయి మెడలో అలంకరింపబడి ఉన్నారు. ఇలాగే ఉన్నారు కదా. కనుక సంకల్పం చెయ్యండి. తండ్రిపై ప్రేమ విషయంలో మాయ ఎన్ని తుఫాన్లను ఎదురుగా తీసుకువచ్చిన మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మల ఎదురుగా తుఫాను కూడా బహుమతిగా అయిపోతుంది. ఈ వరదానాన్ని సదా గుర్తుంచుకోండి. ఎంత ఉన్నతమైన పర్వతమైన ఆ పర్వతం కూడా మారిపోయి దూదిగా అయిపోతుంది. ఇప్పుడు సమయం యొక్క సమీపత అనుసారంగా
వరదానాలను ప్రతి సమయం అనుభవంలోకి తీసుకురండి. అనుభవం యొక్క అథారిటీగా అవ్వండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు అశరీరిగా అయ్యే, ఫరిస్తా స్వరూపంగా అయ్యే ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. ఇప్పుడిప్పుడే బ్రాహ్మణులు, ఇప్పుడిప్పుడే ఫరిస్తాలు, ఇప్పుడిప్పుడే అశరీరి, నడుస్తూ తిరుగుతూ కార్య వ్యవహారాలు చేసుకుంటూ కూడా ఒక్క నిమిషం 2 నిమిషాలు కేటాయించి అభ్యాసం చెయ్యండి. తర్వాత ఏ సంకల్పం చేశామో అదే స్వరూపాన్ని అనుభవం చేశామా అని చెక్ చేసుకోండి. నలువైపులా ఉన్న సదా శ్రేష్ఠ స్వమానదారులు సదా స్వయాన్ని పరమ పూజ్యులుగా మరియు పూర్వజులుగా అనుభవం చేసేవారు, సదా స్వయాన్ని ప్రతి సబ్జెక్టులో అనుభవి స్వరూపంగా చేసుకునేవారు, సదా బాబా హృదయ సింహాసన అధికారులు, భృకుటి సింహాసన అధికారులు, సదా శ్రేష్ఠ స్థితి యొక్క అనుభవాలలో స్థితి అయి ఉండేవారు, నలువైపులా ఉన్న పిల్లలందరికీ ప్రియ స్మృతులు మరియు నమస్తే. అన్ని వైపుల నుండి అందరి లెటర్సు, ఇమెయిల్సు, సమాచారాలన్నీ బాబ్దాదా వద్దకు చేరుకున్నాయి. సేవ యొక్క ఫలము మరియు బలం సేవాదారులందరికీ ప్రాప్తించింది మరియు ప్రాప్తి అవుతూ ఉంటుంది. ప్రేమతో లెటర్లు కూడా చాలా వస్తాయి. ప్రేమ భరితమైన లెటర్లు కూడా చాలా వస్తాయి. పరివర్తన లెటర్లు కూడా వస్తాయి. పరివర్తన శక్తి ఉన్న వారికి బాబ్ దాదా అమర భవ అనే వరదానాన్ని ఇస్తున్నారు. ఏ సేవాదారులైతే శ్రీమతాన్ని పూర్తిగా ఫాలో చేశారో ఆ పిల్లలను బాబ్ దాదా సదా విధేయమైన ఆజ్ఞాకారి పిల్లలు వాహ అని అంటున్నారు. బాబ్ దాదా ఈ వరదానం ఇస్తున్నారు. ప్రేమ ఉన్న వారికి చాలా చాలా ప్రేమతో హృదయంలో ఇముడ్చుకునే అతి ప్రియమైన మరియు మాయ యొక్క విఘ్నాల నుండి అతి భిన్నంగా ఉండే వారికి ఇలాంటి వరదానం ఇస్తున్నారు. ఇప్పుడు అందరి మనస్సుల్లో ఏ ఉమంగం వస్తూ ఉంది? తండ్రి సమానంగా అవ్వాలి అనే ఒకే ఉమంగం ఉంది. ఈ ఉమంగం ఉందా? పాండవులు చేతులెత్తండి. అవ్వాల్సిందే. చూస్తాము అవుతాము అని అనకండి. అవ్వాల్సిందే. పక్కాన మంచిది. ప్రతి ఒక్కరూ తమ ఓకే కార్డును మీ టీచర్కు చార్టు రూపంలో ఇస్తూ ఉండండి. ఎక్కువగా వ్రాయకండి. కేవలం ఒక కార్డు తీసుకొని ఓకే అని వ్రాయండి. లేక ఓకే మధ్యలో లైన్ గీయండి. అంతే. ఇదైతే చెయ్యగలరు కదా. పొడవైన లెటర్ వ్రాయకండి. వరదానం సంగమ యుగంలో ప్రత్యక్ష ఫలం ద్వారా శక్తిశాలిగా అయ్యే సదా సమర్థ ఆత్మా భవ.
సంగమ యుగంలో ఏ ఆత్మలైతే బేహద్దు సేవకు నిమిత్తంగా అవుతారో వారికి నిమిత్తంగా అయినందుకు ప్రత్యక్ష ఫలంగా శక్తి యొక్క ప్రాప్తి కలుగుతుంది. ఈ ప్రత్యక్ష ఫలము శ్రేష్ఠ యుగం యొక్క ఫలం. ఇలాంటి ఫలాన్ని తినేటటువంటి శక్తిశాలి ఆత్మ ఎటువంటి పరిస్థితిపై అయినా సహజంగానే విజయాన్ని పొందుతుంది. సమర్థుడైన తండ్రి తోడుగా ఉన్న కారణంగా వ్యర్థం నుండి సహజంగానే ముక్తైపోతుంది. విషసర్పం సమానమైన పరిస్థితిపై కూడా వారికి విజయం లభిస్తుంది. అందుకే మీ స్మృతి చిహ్నంలో శ్రీకృష్ణుడు సర్పం యొక్క తలపై నాట్యం చేసినట్లు చూపిస్తారు. స్లోగన్ పాస్ వితానర్గా ఈ గతాన్ని దాటేయండి మరియు బాబాకి సదా సమీపంగా ఉండండి. అవ్యక్త ప్రేరణ పాయింట్ అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోండి. ఎలాగైతే బాప్ దాదా అశరీరి నుండి శరీరంలోకి వస్తారో అలాగే పిల్లలు కూడా అశరీరిగా ఈ శరీరంలోకి రావాలి. అవ్యక్త స్థితిలో స్థితి అయ్యి తర్వాత వ్యక్తంలోకి రావాలి. ఎలాగైతే ఈ శరీరాన్ని వదలటం మరియు శరీరాన్ని తీసుకోవటం అందరికీ అనుభవం ఉందో అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీర భావాన్ని వదిలి అశరీరిగా అయిపోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరం యొక్క ఆధారాన్ని తీసుకొని కర్మలు చెయ్యండి. ఈ స్థూల శరీరం వేరుగా ఉంది మరియు శరీరాన్ని ధారణ చేసుకున్న ఆత్మనైన నేను వేరుగా ఉన్నాను అనేది పూర్తిగా అనుభవం అవ్వాలి. ఓం శాంతి.